కే గంగాధర్, జీడీసీ సైన్సెస్, నాగర్ కర్నూల్. నిన్నటి క్లాసులో మంచినీటి జలావరణ వ్యవస్థను రెండు రకాలుగా విభజించాలని చెప్పుకున్నాం. ఒకటి మంచినీటి ఆవరణ వ్యవస్థ, రెండవది ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. కాబట్టి మంచినీటి ఆవరణ వ్యవస్థను ఉదాహరణ అదేవిధంగా నిర్వచనం పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మెరైన్ వాటర్ ఈకోసిస్టమ్. కాబట్టి నదిముఖ ద్వారాలు, అదేవిధంగా లోతు తక్కువగా సముద్ర జలాలు, సముద్రాలు, మహాసముద్రాలు, వీటన్నిటిని కూడా మనము ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థకు ఉదాహరణగా పేర్కొనవచ్చును. మెరైన్ వాటర్ ఈకోసిస్టమ్, అదేవిధంగా భౌమ్య ఆవరణ వ్యవస్థ, టెర్రెస్ట్రియల్ ఈకోసిస్టమ్. కాబట్టి భూమిపైన 70% వాటర్ ఆక్రమించి ఉన్నప్పటికీ మిగతా 30% కంటే తక్కువగా భూమి అనేది ఆక్రమించి ఉన్నప్పటికీ వాతావరణంలో మార్పుల వల్ల మృత్తిక రకాన్ని అనుసరించి వేరువేరు ఆవరణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. కాబట్టి అటువంటి ఆవరణ వ్యవస్థల్ని మనము చూసినట్లయితే పచ్చిక బయళ్ళు, గ్రాస్ ల్యాండ్స్, అదేవిధంగా అరణ్య ఆవరణ వ్యవస్థ, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, ఎడారి ఆవరణ వ్యవస్థ, డిజర్ట్స్, ఇటువంటి ముఖ్యమైనవి. ఈ విధంగా భూమిపైన వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడడం జరిగింది. ఇవే కాకుండా ధ్రువ ప్రాంతాలలో, అదేవిధంగా ఆల్పైన్ ప్రాంతాలలో కూడా ఆవరణ వ్యవస్థలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రాంతాన్ని అనుసరించి కూడా ఉష్ణోగ్రత మరియు మృత్తిక, వర్షపాతం, నేల చదును మొదలైన కారకాలు ఆయా ప్రాంతాలలో పెరిగే వృక్ష సంపద పైన ప్రభావాన్ని చూపటం వల్ల వివిధ రకాలైన వృక్ష సంపదలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అడవులలో ఉష్ణమండలం వర్షారణ్యాలు కానీ, అదేవిధంగా ఉష్ణమండల ఆకురాల్చే అడవులు కానీ, అదేవిధంగా సమశీతోష్ణ మండల ఆకురాల్చే అడవులు, అదేవిధంగా శృంగాకార వృక్షారణ్యాలు, ఆవరణ వ్యవస్థలు. ఈ విధంగా ఇటువంటి ఆవరణ వ్యవస్థలు అనేటివి భూమండలం పైన వివిధ రకాల పరిసరాలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దీనిని మనం ఈ విధంగా భౌమ్య ఆవరణ వ్యవస్థగా నిర్వచించవచ్చును. అంటే 30% భూమి ఆక్యుపై చేసినప్పటికీ అటువంటి 30% భూమిపైన అక్కడ ఉండే ప్రాంతాన్ని అనుసరించి ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ అనేవి ఫామ్ అవుతాయి, లేక ఏర్పడతాయి. అదేవిధంగా నెక్స్ట్ కృత్రిమ ఆవరణ వ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్. కాబట్టి మానవుడు తన అవసరాలకు సహజ ఆవరణ వ్యవస్థలో అనేక మార్పులను కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆ సహజ ఆవరణ వ్యవస్థలో మార్పులు కలుగజేయడం వల్ల ఏర్పడే ఆవరణ వ్యవస్థలని కృత్రిమ ఆవరణ వ్యవస్థలని అంటారు. కాబట్టి సహజ పరిసరాలలో లేక సహజ ఆవరణ వ్యవస్థలో అనేక మార్పులను కలుగజేస్తున్నాడు. అటువంటి మార్పులకు అనుగుణంగా ఏర్పడే వ్యవస్థలని కృత్రిమ ఆవరణ వ్యవస్థ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పంట పొలాల ఆవరణ వ్యవస్థ, మనం పండించే పంటలు కానీ, అదేవిధంగా పారిశ్రామిక ఆవరణ వ్యవస్థ, ఇండస్ట్రియల్ ఈకోసిస్టమ్, అదేవిధంగా ల్యాబొరేటరీ ఈకోసిస్టమ్, అదేవిధంగా పండ్ల మొక్కలు, తోటల ఆవరణ వ్యవస్థ. ఈ విధంగా అనేక రకాల ఆవరణ వ్యవస్థలు మనము ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చును. అంతేకాకుండా చేపల పెంపకం చేసే అక్వేరియంస్, కుంటలు, అంటే చేపల పెంపకం చేసే కుంటలు మొదలైనవి కూడా మనము పేర్కొనవచ్చును. గృహాలంకరణ కోసము మనం ఏదైతే ఉపయోగిస్తామో అక్వేరియంని కూడా మనము కృత్రిమ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ పేర్కొనవచ్చును. కాబట్టి చేపలను పెంచే కుంటలు, అదేవిధంగా అక్వేరియము, పంట పొలాల ఆవరణ వ్యవస్థ, ప్రయోగశాల ఆవరణ వ్యవస్థ, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఈకోసిస్టమ్, ఇవన్నిటిని కూడా మనము కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వీటిని మనము కృత్రిమ ఆవరణ వ్యవస్థకు ఎగ్జాంపుల్గా మనము పేర్కొనవచ్చును. అదేవిధంగా నెక్స్ట్ ఆవరణ వ్యవస్థ నిర్మాణం ఈకోసిస్టమ్ స్ట్రక్చర్. కాబట్టి ఆవరణ వ్యవస్థను నిర్మాణాత్మక, అదేవిధంగా క్రియాత్మక దృష్టికోణాలతో మనం పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈకోసిస్టమ్ని.
కాబట్టి అటువంటి నిర్మాణాత్మక ఆవరణ వ్యవస్థను మనం పరిశీలించినప్పుడు మనకు రెండు ముఖ్యమైన అనుఘటకాలు ఉంటాయి. వాటిలో ఒకటి నిర్జీవ అనుఘటకాలు బయోటిక్ కాంపోనెంట్స్, అదేవిధంగా జీవ అనుఘటకాలు బయోటిక్ కాంపోనెంట్స్. ఈ విధంగా రెండు రకాల అనుఘటకాలు ఉంటాయి ఆవరణ వ్యవస్థను మనము నిర్మాణాత్మకంగా పరిశీలించినప్పుడు. కాబట్టి వీటిలో మొదటిది నిర్జీవమైన అనుఘటకాలు. కాబట్టి ఆవరణ వ్యవస్థలో జీవ అనుఘటకాల పాత్ర ఎంత ముఖ్యమో అదేవిధంగా నిర్జీవ అనుఘటకాల పాత్ర కూడా అంతే ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి ఆవరణ వ్యవస్థలో జీవ అనుఘటకాలు ఏవైతే ఉంటాయో అవి ఎంత ముఖ్య పాత్ర నిర్వర్తిస్తాయో అదేవిధంగా నిర్జీవ అనుఘటకాలు కూడా సేమ్ అంతే పాత్ర నిర్వర్తిస్తాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైతే కంటికి కనబడని ప్రాణవాయువు ఆక్సిజన్ ఉంటుందో ఆ ఆక్సిజన్ వాయువుని మనము ఆక్సిజన్ వాయువు లేని గదిలో మనము అంటే గదిలోకి గాలి చొరబడకుండా మనం చేసినప్పుడు, అంటే వెలుపలి గాలి లోపలి కానీ లోపలి కానీ వెలుపలి కానీ మనము రానియకుండా చేసినప్పుడు కొంత సమయం తర్వాత చూసినప్పుడు మనం ప్రాణవాయువు యొక్క పరిమాణం అంటే ఆక్సిజన్ యొక్క పరిమాణం అక్కడ తగ్గిపోతుంది. కాబట్టి అటువంటి గదిలో మానవుడు ఎంతకాలం జీవించగలడు, అదేవిధంగా విషపూరితమైన వాతావరణంలో మానవుడు ఎంతకాలం జీవించగలడు. కాబట్టి ఆల్రెడీ మనకు తెలుసు 1984 సంవత్సరంలో భోపాల్లో విషవాయువు అంటే జరిగిన విషవాయు ప్రమాదము మనకు తెలిసిందే. కాబట్టి ఈ విధంగా ఆవరణ వ్యవస్థలో ఇటువంటి నిర్జీవ అనుఘటకము కాబట్టి ప్రాణవాయువు మానవునికి ఎంత అవసరమో అదేవిధంగా మనము దీని ద్వారా మనం తెలుసుకోవచ్చును. కాబట్టి అదేవిధంగా ఈ నిర్జీవ అనుఘటకాలు మనం 3 రకాలుగా విభజించవచ్చును. ఒకటి వాతావరణ కారకాలు, క్లైమాటిక్ ఫ్యాక్టర్స్, ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ సేంద్రియ పదార్థాలు, అదేవిధంగా కర్బన సంయోగ పదార్థాలు ఆర్గానిక్ సబ్స్టెన్స్.